నీకు ఎక్కడ నచ్చలే రాజుగాడు? అన్న నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది, ఉమ్, నా పెండ్లం నాకు ఉద్యోగం ఉన్నదని పెళ్లి చేసుకున్నది. ఉమ్. అవలాగానే లేక ఇళ్ళల్లో తిరుగు రోడ్ల పాటు తిరిగితే చేసుకోరా. మరి అట్లయితే ప్రపంచమంతా మొగుళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలంటావా ఏంది? ప్రపంచంలో మొగుళ్ళని నేనేం చేసుకోవాలన్నా? నా కూతురు మొగుడికి గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకుంటే నేను చేయ. మా పెన్నాము అక్కకు వాళ్ళ కూతురుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నోని పెళ్లి చేశారు, వాళ్ళ చెల్లకు గవర్నమెంట్ జాబ్ ఉన్నోని పెళ్లి చేశారు. మరి నేనేమో అవలగానా అన్నా? నా కూతురు ఏమైనా అవలదా? నా కూతురు కూడా గవర్నమెంట్ జాబే కావాలి, అంతే. ఉద్యోగం లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు. అంతే అన్న. మరి ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల తేయాల్సింది కదా, ఎందుకు అంత తెచ్చినావు? మా ఊర్లో తప్పుడుకి ఇప్పుడు కేసులు ఏముండదన్న. కాలు చేతులు ఎర్రగొట్టుడు, సంపుడు, బొందబెట్టుడు, మా కాడ గియే కేసులు. మరి అవి ఏం చేయలేగాను? అన్న నిన్ను కూడా గిట్లనే అన్నారు కదన్న, కేసు పెడితే తప్పు చేసినావు మంగపత్ అని. అవునులే. కాదన్న, తప్పు చేయలే నువ్వు. ఆ బాడుకొన కొడుకులకు కరెక్ట్ చేసినావు నువ్వు. నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న. నా ఫ్యాన్స్ ఉన్నారంటావు? నాకన్న నాకు చాలామంది అన్న. నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. ఉమ్. నువ్వు ఏడైతే బంద్ చేసినావో ఆడకెళ్ళి షురూ చేసిన నేను. నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్న, గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఇట్లా చూస్తారని.